వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా స్థాయిలో ఇఫ్తార్ విందు కార్యక్రమం మార్చి 18న నిర్వహించినట్టు నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట పట్టణంలోని షాదీఖానా ప్రాంగణంలో జరగనుందని ఆయన చెప్పారు. జిల్లా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు. రంజాన్ మాసం సోదరభావం, సామరస్యానికి ప్రతీక అని పేర్కొంటూ ఇఫ్తార్ విందు ద్వారా అన్ని వర్గాల ప్రజలు కలిసి వచ్చి స్నేహభావాన్ని పెంపొందించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా నర్సాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మరి ప్రభుత్వం తరఫున దాదాపు రంజాన్ ఇఫ్తార్ విందుకి ₹1,50,00,000 మంజూరు చేయడం జరిగింది. ఒక నర్సరావుపేటకి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. రేపు 18వ తేదీన షాదీఖానాలో సాయంత్రం పూట ఇఫ్తార్ విందు ఇవ్వడానికి నర్సరావుపేట నుంచి కలెక్టర్ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దాదాపు 2,000 మంది ముస్లిం సోదరులు దీనికి హాజరవ్వాలి. వారందరికీ కూడా ఇన్విటేషన్ పంపుతాము. అందువల్ల ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కోసం కానీ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మనకి నర్సరావుపేట కేటాయించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.